బుడ్డి మీ అమ్మ నాకు 6 ఓవర్ రైడ్ పాస్లు ఇచ్చింది, ఫ్రీ పాస్లు. ఇయర్ లో ఎప్పుడైనా కూడా 6 times మీ అమ్మ డెసిషన్ నేను ఓవర్ రైడ్ చేయొచ్చు. సో ఆ పాస్ యూజ్ చేసుకొని నీకు ఫస్ట్ పాస్ నీకు ఓవర్ రైడ్ ఇచ్చాను. ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత that told me I had to be within the lines of 2 degrees and 9 to 5, and I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన, తిను మా చెల్లి. హాయ్, నా పేరు సాహితి, తిను మా అక్క. We're 2 sisters. అను మేము అమెరికాలో ఉంటాము. So welcome back to our channel, everyone. And if you're new to our channel, please make sure to like and subscribe. And me, family, and friends who go to share చేసుకోండి. Also, మీరు కనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. మా Instagram ID కింద description boxలో and screen పైన ఉంటుంది. ఇప్పుడే మేము కాస్ట్కోకి బయలుదేరాం సంజనాన్ని పిక్ చేసుకోవడానికి. కాస్ట్కోలో ఎందుకు పిక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈరోజు అయితే యాక్చువల్లీ అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళు వెకేషన్కి వెళ్తున్నారు అనమాట, బీచ్కి. సో అక్కడికి వెళ్ళొస్తూ ఉంటే యాక్చువల్లీ మా హౌస్ ఆన్ ద వే పడిద్ది. సో మా హౌస్ పడేది కానీ కాస్ట్కో పడిద్ది అనమాట, మా ఇంటి దగ్గర ఉన్న కాస్ట్కో. సో అక్కడ పిక్ చేసుకుంటాము అని చెప్పాము. సో సంజన ఐ థింక్ వాళ్ళు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో 4 hours డ్రైవ్ చేయాలి కదా. యా, వాళ్ళు యాక్చువల్లీ పక్కకి రావాలనుకున్నా కూడా మళ్ళీ మా ఇంటి నుంచి బీచ్ 4 hours అనమాట. సో మళ్ళీ ఇప్పుడే 5 అవ్వింది, వాళ్ళు వచ్చాలకి వాళ్ళు అక్కడికి చేరుకున్న వాళ్ళకి 9 అవ్విద్ది ప్రస్తుతానికి. కాదు బుడ్డి, ఇంకా ఎక్కువ 9:30 10 అయింది. ఇప్పుడు సంజనా దగ్గరకు ఇక్కడికి వచ్చాక 5:30, ఇక్కడ నుంచి 4 hours ఉంటుంది. మళ్ళీ అట్లీస్ట్ ఒక 1 స్టాప్ అయినా చేయాలి కదా. ఏంది వీళ్ళు కాస్ట్కో షాపింగ్కి వెళ్ళి కాస్ట్కోనే ఇల్లు చేసుకున్నారా? ఏంది కాస్ట్కోలో పిక్ చేసుకోవడం ఏంది సంజన? అదే కదా, కాస్ట్కోలో కూడా మనుషులు దొరుకుతారా అనుకోవద్దు. షాపింగ్ మాల్ కాదు బుడ్డి, ఎలాగ మనకి షాపింగ్ కూడా ఉంది కదా. కొంచెం సంజనాని పిక్ చేసుకొని మీ డాడీకి ఏమో మీటింగ్ ఉందంట 5:30 అయినా కూడా. అందుకని మన పాటికి మనం లోపలికి వెళ్ళి షాపింగ్ చేసుకుంటాము. డాడీ కార్లో మీటింగ్ అటెండ్ అవుతాడు, అయిపోయినాక బయలుదేరుతాం. సరే అయితే సంజన వచ్చినాకే మనం లోపలికి వెళ్తాం, బెటర్ కదా. అవునా, ఇప్పుడు ఎందుకు? హ్యాపీగా వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా ఎలా 10 నిమిషాలు పట్టింది కదా. సో నేనైతే ఇది తెచ్చుకున్నాను, సంజన కోసం కూడా ఇంకొక తెచ్చాను. అండ్ మమ్మీ ఏమో సోడా. చూడు మమ్మీ ఇది వెంటనే చూపిస్తుంది అంకల్కి. ఏం కావాలి కాస్ట్కోలో? లిస్ట్ బాగానే ఉంది, అంటే బాగానే అంటే ఉంది, ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఓన్లీ కాస్ట్కోలో దొరికే థింగ్స్ ఉన్నాయా? కాస్ట్కోలో అన్ని చోట్ల దొరుకుతాయి కానీ మనం కాస్ట్కోలో తెచ్చుకుంటాం. మేము ఓన్లీ కాస్ట్కోలో బై చేసే థింగ్స్ ఉన్నాయి. అయితే దీని తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలి మమ్మీ? గుడికి వెళ్ళి వద్దాం అనుకున్నాను బుడ్డి, కానీ గుడి కాదు ఇంకొకటి అయింది నాకు కావాల్సింది. ఓ ట్రేడర్ జోస్ అనుకున్నావు కదా. తర్వాత ఇండియన్ స్టోర్ కూడా అనుకున్నాం కదా, వెజీస్ అనుకున్నాం కానీ మరి అన్ని పాపం సంజన నాకు కూడా ఒప్పుకుంటుందో ఉండదో ఒకటి. తప్పదు, మనం ఈ రోజు వెళ్ళి రాకపోతే వెళ్ళి రాలేము కదా. రేపు బిజీ, ఎల్లుండి సాటర్డే కదా, ఎల్లుండి ఫ్రైడే కూడా బిజీనే, సాటర్డే కూడా బిజీనే. రేపైతే ఈవెంట్ ఉంది, సాటర్డే ఈవెంట్ ఉంది అనుకో. ఫ్రైడే రోజు కొంచెం ఖాళీ ఉంది కానీ ఉన్నా కూడా పాపం మీరు లేసి కనీసం ఒక రెసిపీ అన్నా చేసుకుందాం బుడ్డి. ఫ్రైడే రెసిపీ చేసుకోవాలి, మరి సండేలు మండేలు కాదు, ఫ్రైడే రెసిపీ చేసుకోవాలి. మరి అంత మేము ఇంప్రూవ్ అయ్యామంటే సండే నుంచి మండేకి వెళ్ళాం చేసుకునేది కదా. ఇంతకుముందు కనీసం సండే రోజు చేసేసేవాళ్ళు, ఇప్పుడు మండే అనమాట. అవును, అందుకే మనం బాగా లేట్ అయింది పాపం. సాయి ముందలు చేయాలి, అంత టైట్ గా పెట్టుకోకూడదు. అందుకనే మనం ఫ్రైడే చేసుకున్నాం అనుకో, సాటర్డే బ్లూబెర్రీ పికింగ్ ఉంది, సండే రస్ తీసుకోవచ్చు, సరిపోయింది. ప్లాన్ ఎలా ఉంది? అంతేనా, అదే చేద్దాం. సండే రెస్ట్ ఏముందిలే, ఏదో ఒక పనులు ఉంటాయి కదా అనుకుంటాం. ఇప్పుడు రెస్ట్ అనుకాని అప్పటికి ఏదో ఒకటి పని వచ్చింది. అవి ప్యాకింగ్ లో ఓపెన్ చేయాలి కదా బుడ్డి. కార్లోనే వెయిట్ చేస్తాం. నీకు మీటింగ్ ఉంది అంటున్నావు కదా, 5:30కి టైం ఉంది. అవును, అయినా ఇప్పుడు మనం 20 minutes షాపింగ్ చేయలేము, మళ్ళీ సంజన వచ్చింది. గ్యాస్ కొట్టేస్తాను లోపలైతే, అది బెటర్. గ్యాస్ లైన్ కూడా పెద్దదే ఉంది, గ్యాస్ కొట్టించుకొని 20 minutes ఉంటుంది. అవును 30 minutes అయింది.
30 minutes ఉందా బుడ్డి? 20నే ఉండుంటుంది కరెక్ట్గా అయితే. 5:24. నీకు కూడా ఫోన్ ఉంది కదా, నువ్వు కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను బుడ్డి. నేను కూడా బిజీగా ఉన్నా. వావ్, కాస్ట్కో లైన్ ఎంత ఉంది కాస్తే. ఓ చాలా పెద్ద లైన్లు అన్నీ నిండున్నాయి బుడ్డి. ఏది కనిపిస్తే అక్కడ ఉండటమే బెటర్. మనం ఇప్పుడు అనవసరంగా అటు ఇటు వెళ్ళలేము. ఇక్కడే ఉంటే బెటర్ అనుకుంటా. ఈ లైనే బెస్ట్ ఏమో లోపలికి అసలు వెళ్ళలేము కదా. ఎటో ఒక సైడ్ ఇది మన వైట్ కారు మన సైడ్ ఉన్నా కూడా పక్కకి వెళ్ళారు. లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఓపెనింగ్కి వెళ్ళారు. మనం కూడా చేద్దాము. ఎందుకులే నాన్న ఆ పైప్ పట్టుకొని పాపం లాగి ఇటు పెట్టి లాగాలి ఇటు. కొంతమంది అట్లా చేస్తారు కానీ మేము యూజువలీ ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ ప్రిఫర్ చేస్తాం. నా హ్యాండ్స్ పైన చూడండి కుట్ని ఎన్ని ఇంకా తగలేదా బుద్ధి? చిన్న చిన్నవి కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీడియోలో కనిపించిందో లేదు. 5 or 6 కనిపిస్తున్నాయి. పడుకుందాం అనుకున్నా మధ్యాహ్నం, ఎందుకన్నా బుడ్డి నిద్ర రాలేదు. పనుకోలేదా? లేసి మళ్ళా అది రైస్ పెట్టానా ఇంట్లో. మా చట్నీ చేయొచ్చు కదమ్మా. ఏం చట్నీ? పీనట్స్. నువ్వు వద్దంటావు కదా, నేను చేస్తే నీకు నచ్చదు కదా. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి నాకు చేసుకోవచ్చు. అంతే. చేసుకోవచ్చా? ఎందుకు చేసుకుంటావు? సంజన తినే పని అయితే చేసుకుంటా, లేకపోతే అన్నం తింటావు. లేదు, నాకు అన్నం వద్దుమా, నేను అది ఎట్లా తింటాను. ఏంది అదే ఎగ్ కూర? ఎగ్ ఎక్కడ బుడ్డి? సపరేట్ గా చేస్తే సపరేట్ గా చేసిన ఐ డోంట్ లైక్ దట్. నాకు టమాటో నచ్చదు. కర్రీ బాగుంది కానీ టమాటోలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు నేను మళ్ళీ టమాటోలు తీయాలి. ఇది బుడ్డి హోటల్ కాదు నాన్న. పూటకొకటి ఎవరికి రావాల్సిన వాళ్ళ ఇంట్లో 3-4 ఉంటే. మమ్మీ కొంతమంది అయితే ప్రతి పూటకి పెరుగు కూడా చేస్తారు తెలుసా. నువ్వు ప్రతి పూట నాకు కర్రీ కూడా కాదు, వేరే డిఫరెంట్ టిఫిన్ తింటానన్నా కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు. ఏం డాడీ ఇది ఫెయిరా చెప్పు. నాకు అవసరం లేదు, నాకంత ఓపిక. ఇది ఫెయిరా చెప్పు డాడీ. మమ్మీ వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ప్రతి పూట చేస్తారు పెరుగు, ప్రతి పూట కర్రీ. నువ్వు ఉన్నావు కనీసం టిఫిన్ కూడా చేయని. నాకు అంత టాలెంట్ లేదు బుడ్డి. నేను ఒక్క మీలే తిన్నాను ఈ రోజు ప్రస్తుతానికి. బుడ్డి నేను ఒప్పుకున్నాను నాన్న. ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు నీకు వెళ్ళి మళ్ళీ ఇడ్లీ పెట్టి ఆ ప్లేట్లు పెట్టి మళ్ళీ ఆ చట్నీలు వేసి ఎందుకు ఒక ముద్ద అంత అన్నం పెట్టి. డిష్ వాషర్ లేదా ఇంట్లో? చట్నీ చేసే మనిషి లేదా? డిష్ వాష్ చెయ్యాలంటే చట్నీ ఏముంది, అన్ని ఆడ వేసేసి చేసి పడేసి ఆడ లేదు, నేను చాలా నీట్ గా అవన్నీ ఎవరు క్లీన్ చేస్తారు? నేను బాగానే క్లీన్ చేస్తున్నాను. తెలియదు, నాకైతే చట్నీ తినాలనిపిస్తుంది. ప్లీజ్ నాకు మళ్ళీ నేను కారం పొడితో అట్లా తినలేదు. నాకు చట్నీ ఉంటే మళ్ళీ కారం పొడి పనికిరాదు, టమాటా పచ్చళ్ళు అలాంటివి పనికిరావు, లేకపోతే పండు మిరపకాయ పచ్చడి పనికిరాదు. పండు మిరపకాయ పచ్చడి నువ్వు తాలింపు అన్నీ వేసే లోపల చట్నీ అయిపోయింది. నువ్వు తాలింపు వేస్తే తింటావా? అది చేసుకుని చేస్తా అయితే. నీకు ఇష్టం కాబట్టి అది చేస్తాను అంటున్నావు చూడు వెంటనే. బుడ్డి మీ అమ్మ నాకు 6 ఓవర్ రైడ్ పాస్లు ఇచ్చింది, ఫ్రీ పాస్లు. ఇయర్ లో కూడా 6 times మీ అమ్మ డెసిషన్ నేను ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓకే. సో ఆ పాస్ యూజ్ చేసుకొని నీకు ఫస్ట్ పాస్ నీకు ఓవర్ రైడ్ ఇచ్చాను. ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చట్నీ. పిల్లకి ఇచ్చేది కాదు, నీకు ఇచ్చింది పిల్ల కోసం. ఎప్పుడు ఇచ్చావు? ఎప్పుడు అయింది నీకు తెలియదు. సరే తొందరగా వాడేసుకో డాడీ. ఇయర్ లో ఇంకో 6 months. అది బాగుంది. కారు బాగుంది. కారు కాదులే, ఎస్యూవీ టైప్ బిగ్. చూడు ఇప్పుడు డిస్ట్రాక్ట్ చేస్తుంది, నేను మర్చిపోతానని. నేను మట్టి మర్చిపోను. కారు కొందామా ఏంది నాన్న కొత్తది? కారు కొనొచ్చు. ఇండియాలో కారు కొత్తదే ఉంది. ఏం చేస్తున్నారు అన్ని? ఇండియాలో కరెక్ట్గా 1 year అయింది. కొని 1 year అయింది. దాంట్లో 1.5 months వాడేమో. ఇండియా వెళ్ళినప్పుడు వాడుకోవచ్చు. కార్ కొనుక్కోవచ్చు మా, కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాము. మన కార్లు కూడా కొత్తాయి కదా, కోవిడ్ ముందలే కొన్నాము ఒక 1 year ముందల. ఇంకా దాని తాత ఇక్కడ మూవ్ అయినాక. అవును, 2 కార్లు ఒకేసారి కొన్నాం 1 month తేడా తోటి. అవును, మన ముందర కొత్తదైనా కూడా ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక 2 నెలలు వాడంగానే మళ్ళీ అనిపిస్తుంది, అంతే కదా. పాతది అయిపోయింది. మన ముందర కార్ ఏం మర్చిపోయారు. వెళ్తున్నాం, కార్ ఆపేసుకొని కూర్చున్నారు. కొంచెం ఎక్కువ కదిలింది ఇప్పుడు. అది 2 కార్లు ఉంటాయి కదా ఒకసారి. కొన్నా కూడా ఉపయోగమే ఉంది బుడ్డి, తీసుకొచ్చి గరాజ్లో పెట్టుకోవటమే కదా. ఎక్కడికి వెళ్తాం లాంగ్ డ్రైవ్లకి? నిజంగా అంత లాంగ్ డ్రైవ్లు ఉన్నప్పుడు ఈ కార్లే బెటర్ అసలు. అవును, నీకు అంత హై ఎండ్ కార్లు లాంగ్ డ్రైవ్లకి వేస్ట్.
పనికి రావాయి. అందుకని హై అండ్ కార్స్ యూజువల్ చాలా మంది లీజ్ చేస్తారు, ఎందుకంటే అవి ఎక్కువ డ్రైవ్ చేయలేరు. ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత మెయింటెనెన్స్ చాలా ఎక్కువ వచ్చింది. సో లీజ్ చేసేస్తే కొత్త కార్ యూజ్ చేసి దాని తర్వాత బ్యాక్ ఇచ్చేస్తారు. మెయింటెనెన్స్ వస్తుంది. మరి వాళ్ళు ఏం చేస్తారు నాన్న అప్పుడు? వాళ్ళు మళ్ళీ సెకండ్ హ్యాండ్ కార్లు అసలు అట్లా చేస్తారు. మనం ఎప్పుడు అట్లా చేయలేదులే. ఇప్పుడు మేము ఎప్పుడు లీజ్ చేయలేదు కార్ని. ఏం చేసుకుంటాను బుడ్డి? ఒక కార్లో ఏముంది, ఇట్లా ఇదిగో వచ్చేసాం. మంచి కారు, ఇప్పుడు ఉన్న కారు బాగానే ఉంది కదా. ఒక్కోసారి అనిపించిద్ది నాన్న, ఈ మధ్య అందులో అందరు టెస్లాలు కొన్నారు కదా, నాకెందుకో టెస్లా నచ్చదులే బేసిక్గా. నాకు నచ్చింది బుడ్డి అది. నాకు టెస్లా ఏం బుడ్డి నచ్చదు. ఆడి నచ్చుతుంది ఎందుకో. నాకు బెంజ్ నచ్చిద్ది. నాకు ఆ సైన్ నచ్చదు బుడ్డి. బెంజ్ దా ఎందుకు? సైన్ బాగుంటుంది. ఆడి బాగుంటుంది. దాంట్లో కూడా బ్లాక్ కారు, కార్ అంటే కారు కదా, ఎస్యూవి చాలా బాగుంది. ఏదైనా ఎస్యూవి బాగుంటాయి. మిడ్ రేంజ్ అదే మిడ్ కాదు, కొంచెం హై రేంజ్లో అయితే నాకు మెర్సిడీస్ నచ్చింది. ఇంకా హైయెస్ట్ లగ్జరీ రేంజ్ అయితే రోల్స్ రాయ్స్ లేకపోతే అది వేర్లే. అవి ఇంకా అవి బాగా ఇంకా చాలా కదా, చాలా ఎక్స్పెన్సివ్ కదా. అవును, ఒక హౌస్ అంతా 500K. ఒక హౌస్ అంత బుద్ధి కరెక్ట్. అప్పుడు అది సామెత ఉంటుందా, కార్లో పనుకుంటారా అని. అదే నిజమైంది, కార్లోనే పనుకోవాలి. పనుకోవాలని కాదు, ఆ కార్ కొనే వాళ్ళు కార్లో ఏం పనుకోరు కానీ పనుకోవచ్చు. కాదు బుడ్డి, ఇండియాలో అనుకో నువ్వు కనీసం అటు ఇటు తిరుగుతావు, అక్కడ ఉన్నప్పుడు అనుకో బాగా యూజ్ చేసుకోవచ్చు నాన్న కార్ని. అవును, అంటే హైవేల మీద అటు ఇటు గుళ్ళకి అటు ఇటు వెళ్ళి రావచ్చు. ఇక్కడ ఎక్కడికి పోతున్నాం మనం? ఊర్లో తిరగటమే కదా. అవును, అది కూడా డిస్టెన్స్ తక్కువ కదా. బాస్టన్ అయితే కొంచెం ఎక్కువ అటు ఇటు. కానీ సరే, ఇక్కడ ఈ లాట్లోనే చేసుకున్నాము. అమ్మాయిని ఇక్కడికి రమ్మన్నాను, గ్యాస్ స్టేషన్ దగ్గరికి. ఓకే, గ్యాస్ స్టేషన్ దగ్గర లాట్కా. ఏంద్ర బుడ్డి బంగారు ఫోన్ పట్టుకొని ఉన్నావు, చైన్ అయిపోయి పుట్టిద్దాము. కాస్ట్కో లోపలికి వెళ్ళినాక చూపిస్తాము ఏం కొంటాము అది అని. కొంచెం ఫాస్ట్గానే చేయాలేమో, ఎందుకంటే దాని తర్వాత ట్రేడర్ జోస్, ఇండియన్ స్టోర్. ఇండియన్ స్టోర్లు ఎక్కువ పని లేదులే నాన్న, మనకు తెలుసు కదా. మినిమం ఒక 2-3 వెజిటేబుల్స్ తీసుకుంటాం అంతే. యా, కొంచెం మినపప్పు ఏదైనా ఒకటి తీసుకుందాం, ఉంటాయి అని ఇంకంతే. ఇండియన్ స్టోర్కి తక్కువ వెళ్ళబుద్ది, మనం వెళ్ళేది ఎప్పుడో నెలలో 2 సార్లు. చాలా తక్కువ. అది ఈరోజు ఎందుకంటే సంజన సాంబార్ అనింది, సాంబార్కి కావాల్సిన కొన్ని వెజ్జీస్ బుడ్డి. అది కూడా న్యూ జెర్సీ కాస్ట్ కొనుకో, చాలా మినపప్పు, దాని తర్వాత చనాదాలు అన్ని దొరుకుతున్నాయి అంట. మన గుర్తులేదు, మనం 2 months బ్యాక్ వెళ్ళొచ్చాము. కార్ తీసుకొని వెళ్ళినప్పుడు బెస్ట్. అవును, ఎందుకంటే కార్లో పెట్టుకోవచ్చు అన్ని. ఫ్రై చేస్తే అవ్వదు, బోస్ట్ని ఫ్రై చేసాం కదా, అవ్వదు. అవును, సరే అయితే కాస్ట్కో లోపలికి వెళ్ళాక చూపిస్తా. మళ్ళీ సంజన వచ్చి నాకు చూపిస్తాను ఎంత దూరం అంటుందా అని. 20 minutes. ఓకే, గ్యాస్ కొట్టుకొని అక్కడికి వెళ్ళేసరికి వచ్చేస్తుంది. ఎస్. సో మేమైతే మీ అందరికీ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ జెమ్స్టోన్ బ్రాండ్స్ చూపిపోతున్నాము. అండ్ వీళ్ళైతే అన్ని జ్యువెలరీ మేము చూపించబోయేవి ఆటర్ స్పిరిట్ నుంచి. అండ్ ఆటర్ స్పిరిట్ అంటే ఏంటంటే వాళ్ళు స్పెషలైజేషన్ మొత్తం జెమ్స్టోన్ బ్రేస్లెట్స్లో ఉండేది. అండ్ ఇప్పుడైతే వాళ్ళు న్యూ కలెక్షన్ కూడా యాడ్ చేశారనమాట. అండ్ దోస్ ఆర్ పర్ల్స్తో పాటు వాళ్ళు మీటా కలెక్షన్ కూడా యాడ్ చేశారు, ఇంక్లూడింగ్ నెక్లెసెస్, పెండెంట్స్ అండ్ ఇయర్ రింగ్స్. అండ్ పర్ల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో మేమైతే ఆల్రెడీ న్యాచురల్ జెమ్స్టోన్ బ్రేస్లెట్స్ చూపించాము కదా, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాము. ఎందుకంటే ఒక 2 న్యూ లైక్ జెమ్స్టోన్ బ్రేస్లెట్స్ వచ్చినాయి అండ్ దెన్ ఆల్సో పర్ల్స్ మొత్తం వచ్చినాయి. సో పర్ల్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఇవి అయితే పర్ల్ నెక్లెసెస్. అండ్ మీరు చూస్తూ ఉంటే ఒకటేమో మొత్తం గోల్డ్తో ఉంది. సో గోల్డ్ అండ్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్, ఈ సూపర్ హై క్వాలిటీ పర్ల్స్ వాడారు. అండ్ గోల్డ్ చైన్ మధ్యలో ఇట్లా పెట్టాలికి చాలా యూనిక్గా చాలా బాగుంది. అండ్ మీకు ఈ న్యాచురల్ పర్ల్స్ అని ఎట్లా తెలిసిద్ది అంటే ఒక్కొక్కటి షేప్ డిఫరెంట్గా ఉంది. సో ఇది కొంచెం ఇట్లా బయటకు వచ్చింది కదా, అయితే ఇట్స్ ద పర్ఫెక్ట్ రౌండ్స్ ఉండవు అనమాట. అప్పుడు ఇట్లా రియల్ పర్ల్స్ అని తెలిసిద్ది. అండ్ దెన్ ఇదేమో సిల్వర్ దానికి సేమ్ సిమిలర్ మోడల్. అండ్ మీరు చూస్తూ ఉంటే లైక్ చైన్ లెంగ్త్ కూడా చాలా లాంగ్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి కావాల్సిన విధానంగా. సో మనకి లాంగ్గా ఉంటుంటే లాంగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే నెక్ కావాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఆర్ లైక్
మీరు స్టైల్ చేసుకునే దాన్ని బట్టి ఇవి ఏ డ్రెస్సెస్ పైన అయినా బాగుంటాయి. సో లైక్ వెస్ట్రన్ డ్రెస్సెస్ పైన చాలా బాగుంటాయి అండ్ ఇండియన్ డ్రెస్సెస్ పైన కూడా బాగుంటాయి. ఈవెన్ శారీస్ పైన అయినా టాప్స్ పైన అయినా లాంగ్ డ్రెస్సెస్ లేకపోతే కుర్తీస్ లేకపోతే ఈవెన్ రెగ్యులర్ వేర్ ఏదైనా మీరు మీ డ్రెస్ కొంచెం అప్ అవుదాం అనుకుంటే డెఫినెట్గా ఇవి చాలా చాలా బాగుంటాయి. అండ్ పర్ల్సే కాబట్టి లైక్ దేంతో అయినా మ్యాచ్ అయిపోతాయి, ఇయర్ రింగ్స్ అయినా బ్రేస్లెట్స్ అయినా కూడా. బట్ ఆల్సో దే హ్యావ్ దిస్ న్యూ పర్ల్ bracelet in their collection. So ఈ pearl bracelet ఏంటంటే ఇది కూడా ఫ్రెష్ వాటర్ పర్ల్స్తో వాళ్ళు మధ్యలో ఇట్లా గోల్డ్ బాల్స్ యాడ్ చేశారనమాట. సో చూడటానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ చైన్ లెంగ్త్ కూడా చాలా ఉంది. సో మనకి ఎంత లూజ్ కావాలనుకుంటే అంత లూజ్ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇవి అయితే వాళ్ళ జమ్ స్టోన్ బ్రేస్లెట్స్ అనమాట. సో ఇవన్నీ యాక్చువల్లీ మా దగ్గర ఉన్నాయి, బట్ నేను ఇది వేసుకుంది కొత్త బ్రేస్లెట్. ఇది ఏం స్టోన్స్ అయితే గార్నెట్స్. ఎస్, అండ్ ఇదైతే గార్నెట్ బ్రేస్లెట్. సో ఇది చూడటానికి ఇట్లా మొత్తం షైనీగా ఉంది అండ్ ఇట్స్ అ బ్లాక్ బీడ్. సో ఆటర్ స్పిరిట్ వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ సిగ్నేచర్ లైక్ ఆటర్ మీరు వాళ్ళ చార్మ్ లాగా పెట్టుంటారు. సో వీళ్ళ బ్రాండ్ అని మనకు తెలిసిద్ది. అండ్ మొత్తం చూస్తూ ఉంటే ఇట్లా డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. మేమైతే అన్ని లార్జ్ బీడ్స్ తీసుకున్నాం, మరి వాళ్ళకి చిన్న జమ్ స్టోన్స్ బ్రేస్లెట్స్ కూడా ఉంటాయి. అండ్ వాళ్ళ ప్రాఫిట్ కూడా వాళ్ళు ఆటర్స్ని సేవ్ చేయడానికి చేస్తారనమాట. సో దాట్స్ వై వాళ్ళ బ్రాండ్ నేమ్ ఇస్ ఆటర్ స్పిరిట్. ప్రాఫిట్స్ అంటే వాళ్ళు డొనేట్ చేస్తారు. మనం చేసిన ప్రతి పర్చేస్లో వాళ్ళు కొంత అమౌంట్ డొనేట్ కూడా చేస్తారు. అండ్ వీళ్ళ బ్రేస్లెట్స్లో అయితే డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. సో స్మాల్, మీడియం అండ్ లార్జ్ ఉంటాయి. మనకి ఏ సైజ్గా ఉంటే అది చూస్ చేసుకోవచ్చు. ఇది పెట్టుకుందాం ఒకసారి. యా, సో ఆల్సో ఏంటంటే వీళ్ళ దగ్గర మేము చెప్పినట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జమ్ స్టోన్స్ ఉంటాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటాయి. అన్నీ వాళ్ళు AAA కంటే హయ్యర్ క్వాలిటీ ఉండే గ్రేడెడ్ బీడ్సే యూజ్ చేస్తారనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ ఉంటాయి కదా అయితే, లైక్ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ స్టోన్స్. అండ్ అవన్నీ చూడటానికి లైక్ బాగుంటాయి. సొసైటీ ఈజ్ వెయింగ్ లైక్ పర్పుల్, వైట్ అండ్ గ్రీన్. సో మాల్కలైట్, మూన్ స్టోన్, అండ్ ఇది నేను మర్చిపోయాను. యా, బట్ ఇదేమో ఆకు, మెరీన్ అండ్ గార్నెట్. యా, సో మేము చెప్పినట్టు వాళ్ళకి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జమ్ స్టోన్స్ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా జమ్ స్టోన్ కొనుక్కునేటప్పుడు రిలయబుల్ సోర్స్ దగ్గర కొనుక్కోవాలి కదా. సో అట్లా రిలయబుల్ సోర్స్ మనం ఎవరిని ట్రస్ట్ చేయొచ్చు అంటే వీళ్ళని డెఫినెట్గా ట్రస్ట్ చేయొచ్చు. మాకైతే వీళ్ళు ప్రోడక్ట్స్ అన్నీ చాలా నచ్చుతాయి. అండ్ వీళ్ళు చాలా రీజనబుల్లీ ప్రైస్డ్ కూడా, ఎందుకంటే వీళ్ళు హోల్సేల్ ప్రైసెస్కి మనకి ఆఫర్ చేస్తారు. సో ఇంకా బయట రీటైల్కి అయితే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ ఈ హోల్సేల్ ప్రైసెస్ కాబట్టి ఈవెన్ మనం 1 బ్రేస్లెట్ తీసుకున్నా కూడా మనకి హోల్సేల్ ప్రైస్ వాళ్ళు ఇస్తారనమాట. ఒకసారి పెట్టుకొని చూపిస్తామని. యా, సో మాకు యాక్చువల్లీ అయితే పర్సనల్ ప్రోమో కోడ్ ఉంది. మీరు కావాలనుకుంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. వీళ్ళది ఓన్లీ వెబ్సైట్ ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళు లైక్ మనము ఎక్కడున్నా కూడా వాళ్ళు షిప్ చేస్తారు. బట్ మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆల్రెడీ ఆఫ్ ఆఫ్ దర్ హోల్సేల్ ప్రైసెస్ అంటే ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కావాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ మా ప్రోమో కోడ్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అండ్ ఇవి వేసుకుంటే ఏమో ఇలా ఉన్నాయి. ఎస్, సో ఇవి అయితే మేము బ్రేస్లెట్స్ లైక్ ఈవెన్ లెహంగాస్ పైన కూడా చాలాసార్లు వేసుకొని అటు ఇటు వెళ్ళొచ్చాము, అమెరికన్ డ్రెస్సెస్ పైన కూడా. సో అట్లా వీ లవ్ వేరింగ్ దీస్ అండ్ దర్ సో ఈజీ టు స్టైల్. సో మీకు కూడా కావాలనుకుంటే డెఫినెట్గా కావాలి చెక్అవుట్ చేయండి. అండ్ మా ప్రోమో కోడ్ కూడా యూజ్ చేస్తే ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడైతే కాస్ట్కోలోకి వచ్చాము. యా, ఈ పిక్అప్ సంజన మీరు హార్న్ కొడతా ఉన్నారు, మాకు అసలు వినిపించలేదా సౌండ్? హార్న్ ఎవరు కొన్నారు? అంకుల్ నో, ఓకే. ఎందుకంటే వెనకాల చూస్తే వెనక హార్న్ కొట్టినట్టు వినిపించింది, బట్ అట్ ద సేమ్ టైం వినిపించలేదు. ఏం తీసుకోవాలి అయితే? వచ్చింది ప్రాబ్లీ స్పినచ్, అవకాడోస్ ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో. ఓకే, ఇక్కడైతే అదే అనుకుంటా. యా, ఇటు సైడ్, అటు సైడ్ కొన్ని యోగర్ట్ అయినవి కావాలి. మేబీ పన్నీర్, ఐ డోంట్ నో. ఓకే. సంజన అంతే ఫాస్ట్గా వాక్ చేస్తుంది. రైట్ సంజన, ఐ కెన్ సీ లైక్ ఏందో ఇక్కడ పెట్టాడా? ఇక్కడ తీసుకో, బాగాలేదు. Doesn't matter where you take it from. నో, ఇది బాగుంది. ఓకే, It's good. యా, That's it. సంజన Yeah. బ్లూబెర్రీ పికింగ్కి మనము సాటర్డే రోజు 6:30కి లగవాలి. ఆర్ యూ రెడీ? Sure. 6:30కి I లగవాలి. can't promise that. తప్పదు, అప్పుడే నేను సైన్ అప్ చేసా స్పాట్కి. Oh my gosh.
ఒకటి ఇది గ్రీక్ యోగర్ట్ అండ్ దెన్ ఒకటేమో అది సంజన ద గ్రాస్ ఫెడ్ వన్. ఇది మమ్మీకి ప్లెయిన్ తింటాం తనకి ఇష్టం. అండ్ గ్రాస్ ఫెడ్ దట్ సైడ్ ఉంది గోగట్ పక్కన. హాయ్. కాస్ట్కోలో ఇది 100% న్యాచురల్ అంటున్నాడు కానీ అంటే అవి కొంచెం చిన్న చిన్నవి ఇంకోకే. అవును. సరే అయితే ఈ చీజులు కూడా బాగాలేవనా? ఇవి కూడా చూస్తారు అన్నీ చూసాము. ఒక డే మొత్తం స్పెండ్ చేసాము ఒకసారి నేను సంజన వచ్చినప్పుడు. ఎందుకు అట్లాగూ ట్రైలర్ జోస్ మిల్క్ కోసమైనా రావాలి కదా. కానీ అవైతే అప్పుడు 4 ప్యాకెట్ కొనండి నాకు కనీసం. ఒక్కొక్క ప్యాకెట్ ఫాస్ట్ అయిపోతుంది. తెచ్చుకుందాము. సో ఇప్పుడే ఇది బ్రౌన్ రైస్ కోసం వచ్చాము. ఇదైతే దోశలు అట్లా చాలా బాగుంటుంది. తోడు దాల్ కావాలమ్మా. ఇది ఒకటి తీసుకుందాము. అవును అవును యా. సరే అయితే అక్కడే ఫైర్ వర్క్స్ సెలబ్రేషన్ మొత్తం చేస్తున్నారు. పార్కింగ్ ఏమో ఇక్కడ పెట్టారు మా చూడు. ఓకే ఈ సిగ్నల్ దగ్గర లెఫ్ట్ వెళ్ళి రాడి. రేపు July 4th కాబట్టి ఈరోజు. ఇప్పుడే ఇండియన్ స్టోర్కి వచ్చాము. సంజన యా ఎన్ని డేస్ అవ్వింది ఇండియన్ స్టోర్కి వచ్చి నువ్వు? నాట్ దట్ లాంగ్. నేను లాస్ట్ వీక్ అంకుల్ వెళ్తా వెళ్ళా. ఓ లాస్ట్ వీక్ వెళ్ళచ్చు. ఇక్కడ ఉంది. కానీ ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు. సంజన డాక్యుమెంట్ చేసి చాలా రోజులు అయింది వ్లాగ్లో. సో ఈ వ్లాగ్ మొత్తం సంజనానే ఉంటుందా? ఏం కావాలి మా నీకు? పీనట్స్ కావాలమ్మా? పీనట్స్ గుర్తులేదు. సంజన వెజ్జీస్ దగ్గరికి వచ్చింది ఫస్ట్. యా దీంట్లో ఉంటాయి సార్. ఓ షీస్ గోయింగ్ దిస్ వే. సంజన పాపరాత్సి ఇలా నేను ఫాలో అవుతా ఉన్నాను. ఏం సంజన? ఓ సాస్ కోసం ఇంత దూరం వచ్చామా? అదేంటి తందూరి పేస్టా? What is, you can make a curry with that? You need coriander and mint కదా. పెద్దవి తీసుకో. లక్ష్మీ బ్రాండ్ బాగుంటుంది. ఏంటి? రైట్ హియర్ లక్ష్మీ బ్రాండ్ బాగుంటుంది. మింటు కొరియాండర్. ఐ థింక్ కొరియాండర్ తీసుకో. టామరిన్ తీసుకో. ఇది 2 తీసుకోవాలి. నేను 2 తీసుకున్నాను అంకుల్ వాళ్ళ ఇంట్లో. 2 వేయలేదా మీరు? చార్జ్ చేసి అంకుల్ వాళ్ళ ఇంట్లో ఐ యాడెడ్ 2 చట్నీస్. ఒకటేమో మింటు ఏదో కలిపి ఉన్నది, కొరియాండర్ ఏదో, ఇంకొకటేమో టామరిన్ది. అయినా నేను మింట్ ఒకటి, కొరియాండర్ ఒకటి, టామరిన్ ఒకటి తీసుకున్నా. అండ్ అది 2 దొరికినాయి మాకైతే. ఆ టామరిన్ ఏది? టామరిన్స్ రైట్ హియర్. అది కాదు, రైట్ హియర్. దట్స్ కాన్సన్ట్రేట్. టామరిన్ చట్నీనా? ఇక్కడ ఉంది ఒకటి బట్ చిన్న బాగుంది. ఏంటిది అది? టామరిన్ డేట్. టామరిన్ అయినా అది? టామరిన్ అండ్ డేట్స్. పెద్దది లేదా? టామరిన్ కాన్సన్ట్రేట్ పేస్ట్ చట్నీ అంతే అయితే. సరే కొరియాండర్ మింట్ 2 కావాలా? ఐ థింక్ నేను కొరియాండర్ యాడ్ చేసే పోయినసారి. ఓకే బట్ డేట్స్ కావాలి కదా. యా బట్ ఇది చిన్నది ఉంది, మామూలుగా పెద్ద ఏమైంది? చిన్నది వేస్ట్ కాదు సంజన, లైక్ ఒకసారి వచ్చింది. అయితే నెక్స్ట్ టైం. హాయ్ ఆంటీ. యా బాగున్నాము. మీరు అమ్మ డాడీ వెనకాల ఉన్నారు. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారా? హౌ ఆర్ యూ? యా గుడ్. we're just getting chutney. Yeah. Do you want this one? The dates chutney వేరే చాట్ చేద్దాం. Okay. వేరే ఇండియన్ స్టోర్లో అది తీసుకో కొరియాండర్ది. యా అది కొరియాండర్ తీసుకుంటా. మింట్ తీసుకుంటావా? 2 తీసుకుంటావా? నేను కొరియాండర్ మింట్ 2 తీసుకున్నా. బట్ మేము వేసింది ఒకటే. అవసరం. సరే కొరియాండర్ ఒకటి తీసుకోవాలి. ఓకే బికాజ్ అప్పుడు బాగానే ఉంది. యా టామరిన్ది చూద్దాం, వేరే స్టోర్లో చూద్దాం పెద్దది. అది ఎందుకంటే వేస్ట్ ఒకసారికి వచ్చింది. అవును. These are the noodles that they buy. Uncle and auntie. They buy పెద్దది కొంటారు. ఎవరు కొన్నారు? బాగుంటుంది ఇది. Isn't that the same one that Radha auntie used?
యా యా బట్ సంజన మన ఇంట్లో అవి చాలా మన కాస్ట్కో నుంచి వస్తాయి రామెన్ నూడిల్స్ Yeah. అట్లా అవి చాలా ఉన్నాయి విషయం Yeah. నీకే చేద్దాం. అంతేనా? సరే వెళ్ళి అమ్మని అడుగుదాము డేట్స్ చిన్నది ఏంటని. ఇది రేర్ ఫుటేజ్ సాయితీ కష్టపడటం. సాయితీ అవి కాదు సాయితీ. ఇట్స్ సేమ్ రెండు బాగాలేవా ఇవి? అవి బాగాలేవా? ఇవి కూడా ఎక్కువ బాగాలేవు కొన్ని తీసుకుంటున్నా. మంచిగా ఉన్నాయి తీసుకో. వీ కెన్ సాంబార్లో వేసుకోవచ్చు. సంజనాకి ఇప్పుడు మరి ఇట్లా సాంబార్ ఉన్నాయి. తినాలనిపిస్తుంది. చిన్నవి తీసుకుంటున్నాం. మన ఇంకా అవి కూడా ఉన్నాయి సంజన. అమ్మ ఇప్పుడే తీసుకుంది లాంగ్ వంకాయలు కూడా. చాలే అయితే బాగున్నాయి తీసుకోండి. చిన్నవి తీసుకో. యా డాడీ కూడా కష్టపడుతున్నట్టున్నాడు అక్కడ పెద్ద డాడీ options దొండకాయ లేవు. తీసుకుంటున్నారు. Right. యా వాళ్ళ స్టాక్ ఎప్పుడు వచ్చిందో వాడిపోయినట్టునే వద్దులేసి అవుతుంది. వెనకాల కొన్ని చిన్నవి ఉన్నాయి. ఐ థింక్ జనాలు మర్చిపోయారు అక్కడ ఉన్నాయని. యా సరిపోతాయి. యా Buddy, you need any help? ఇన్ని ఉన్నాయి చాలా చాలు. బాగున్నాయా? బాగుంది. నేనే సెలెక్ట్ చేసా ఎందుకు బాగుండవు. చిన్నవి తీసుకుంటున్నా. బాగాలేదు డాడీ ఇంకా. ఇది చూడు ఫ్రెష్గా ఉంటే తీసుకున్నాను. ఇక్కడ నొక్కుకొని పోయిందా? తీసుకోవచ్చు. ఓకే చాలే. ఓకే అది పెద్దది కదా అది. అది పర్లేదు. సరే చూడండి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. Se acabó. Free